తెలంగాణ వ్యాప్తంగా కుల గణన సర్వేలో పాల్గొనని వారి వివరాలు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇవాటి నుంచి ఈ నెల 28 వరకు రీసర్వే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు కుల గణన సర్వేలో పాల్గొనలేదని అధికారులు లెక్క తేల్చారు. దీంతో వారి కోసం మరోసారి కుల గణన రీసర్వే చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 28 వరకు జరిగే ఈ రీసర్వేలో కుల గణన వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 04021111111 ఏర్పాటు చేశారు. ఈ నంబర్కు ఫోన్ చేసి వారి ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్లి వారి వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, వార్డ్ ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కుల గణన సర్వేలో పాల్గొనని వారి వివరాలు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఇవాటి నుంచి ఈ నెల 28 వరకు రీసర్వే నిర్వహించనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, రీసర్వేలో కూడా ఒకవేళ పాల్గొనకపోతే ఏంటి సిచ్యువేషన్ అండ్ ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు ఈ సర్వేలో పాల్గొనడానికి? అశోక్, అన్మ్యూట్ చేయండి దయచేసి. తెలంగాణ వ్యాప్తంగా కుల గణన సర్వేలో పాల్గొనని వారి వివరాలు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇవాటి నుంచి ఈ నెల 28 వరకు రీసర్వే నిర్వహించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు కుల గణన సర్వేలో పాల్గొనలేదని అధికారులు లెక్క తేల్చారు. దీంతో వారి కోసం మరోసారి కుల గణన రీసర్వే చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 28 వరకు జరిగే ఈ రీసర్వేలో కుల గణన వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇలా మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే గతంలో చేపట్టింది. అయితే 50 రోజుల పాటు నిర్వహించాము. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా అసెంబ్లీలో చేసింది. అయితే ఆ తర్వాత ఏదైతే కులగణనలో పాల్గొన్న వారి సంఖ్య కూడా ఉందని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయనే ఈ నెల ఇవాళ నుంచి 28 వరకు మరొకసారి అవకాశం ఇస్తున్నాం. ఈ సర్వేలో పాల్గొన్న వారి సంఖ్య 3,56,323 కుటుంబాలున్నాయి. వీరికి సంబంధించినటువంటి సర్వే చేయాలని చెప్పేసి కూడా తేల్చారు. అయితే ఈ సర్వేకి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్నటువంటి కార్యాలయాలు కావచ్చు, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. వార్డు కార్యాలయాలు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎన్యూమరేటర్లు వచ్చి సర్వేలో రిపోర్ట్ తీసుకుంటారని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. సో మరొకసారి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ నుంచి అయితే కుల గణనలో పాల్గొన్న వారికి సంబంధించి కుల గణనలో పాల్గొనే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టి బిల్లు తీసుకొచ్చి దాన్ని ఆమోదం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఈ సర్వేకి సంబంధించి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి లాంటి వారు కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు కనుక ఖచ్చితంగా ఈ సర్వేలో ఇప్పుడు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ సర్వేలో వారి వివరాలు ఇస్తారా ఇవ్వనటువంటి ఒక ప్రశ్న కూడా మన ముందు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కులగణనకు సంబంధించినటువంటి సర్వేలో మరొకసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయి సర్వే చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపినట్లుగా మనకు కనిపిస్తుంది. శీలా, రైట్. థ్యాంక్ యూ అశోక్. ఢిల్లీలో సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో
40,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారు అనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వివరణాత్మక నివేదిక తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేసిన సమయంలో సివిల్ లైన్స్ లో ఆయన అధికారిక నివాసం ఏర్పరచుకున్నారు. అయితే ఆ నివాసాన్ని బీజేపీ శీష్ మహల్ గా అభివర్ణిస్తోంది. ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపిస్తోంది. ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్ లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని కమల దళం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే ఈ నెల 19 లేదా 20 తేదీల్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నూతన సీఎం ఈ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా రాహుల్ మరోసారి ధ్వజమెత్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రధాని అందిపుచ్చుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. డ్రోన్ టెక్నాలజీని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. కొత్త సాంకేతికతను రూపొందించడానికి మనకు బలమైన పునాది కావాలని రాహుల్ అన్నారు. I heard the Prime Minister say we are going to be number one in AI. I mean, it's complete junk because you cannot be number one in AI unless you have a production network or not so effective, but at least you have consumption data. And India has given away its consumption data to large multinational companies, and India doesn't even play in the production space. And so that, what I was saying in the speech is actually it's an industrial vision, and it's essentially saying that we're going to move differently. The reason this thing is so powerful is it can go places that a missile can never go. It can go places a gun can never go. It can chase people, it can hide, it can go into jungles, it can do all sorts of stuff that other weapons cannot do. Right? So that's what we have to understand, that there's a new industrial revolution taking place, a new way of moving taking place. And it's going to be based on this circular motion. Essentially, it's going to transform everything. And what I want, or what I'd like, is that we have thousands and thousands of young Indian people who deeply understand this. And we have another thousands and thousands who deeply understand this. And then thousands and thousands who deeply understand this. And then we've got the core of an industrial system. The last generation industrial system was about mastering the internal combustion engine. వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్ తో తలపడిన ఢిల్లీ ఉత్కంఠపూర్లో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్స్ లో అన్నాబెల్ సదర్లాండ్ 3 వికెట్లు దక్కించుకుంది. శిఖా పాండే 2 వికెట్లు తీసింది. ఆసీస్ క్యాప్సే, మిన్ను మణి తలో వికెట్ దక్కించుకున్నారు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ 15 పరుగులు, షఫాలి వర్మ 43, నికీ ప్రసాద్ 35, సారా బ్రైస్ 21 పరుగులతో రాణించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. WPL లీగ్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ గుజరాత్ జైంట్స్ మహిళలు, యూపీ వారియర్స్ మహిళా జట్లు తలపనున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.